ఇశ్రాయేలీయుల సంగతి దేవుడికి బాగా తెలుసు. అందుకే ఒక్క మాట మాట్లాడకుండా వారిని తిరగమను అన్నాడు దేవుడు. ఇశ్రాయేలీయులు బాగానే ఉంది వారిని అనంటాం. ఈరోజు మన జీవితాలు కూడా అంతే. దేవుడు అంటున్నాడు మౌనంగా ఉండు, జస్ట్ బీ క్వైట్. ఊరికే నిలిచి దేవుడు చేసే కార్యాలని చూడు అని అంటే, ఏం చేస్తున్నావు దేవా, నాకేం కనిపించలేదు దేవా, నాకేం అర్థం అవ్వట్లేదు దేవా, నా కళ్ళకి ఇప్పుడు కనపడాలి, నా జీవితంలో కార్యాలు ఇప్పుడు జరగాలి, నేను అది చూడాలి అని అంటే దేవుడు అంటున్నాడు బీ క్వైట్. నోరు మూసుకొని కూర్చో. చెప్పాలంటే నోరు మూసుకో, బీ క్వైట్, డోంట్ అటర్ అ వర్డ్. నేను చేసే కార్యాలు మౌనంగా 6 రోజులు క్వైట్గా వెయిట్ చేస్తూ తిరుగుతూ ఉండమన్నారు. 7వ రోజు దేవుడు వారిని కార్యం చేయమన్నారు. అర్థమవుతుందా అండి? దెర్ ఆర్ సమ్ టైమ్స్ దట్ గాడ్ asks us to wait, and there are some times God asks us to do something. ఈ 6 రోజులు మౌనంగా ఉన్నామన్నాడు, ఒక్కరోజు కార్యము జరిగించమన్నారు. ఈరోజు మన జీవితంలో ఏ విషయంలో దేవుడు మౌనంగా ఉండమంటున్నాడు? ఏం చేయకు, జస్ట్ వెయిట్. ఆ సమయం కోసం వేచి ఉండు, ఆ సమయం కోసం, ఆ కార్యము కోసం వేచి ఉండు. డోంట్ డూ ఎనీథింగ్ అన్నప్పుడు మనకి కష్టంగా ఉంటుంది అందుకనే మన నోటికి మనం చిక్కము వేసుకుందామండి. వీ విల్ షట్ అవర్ మౌత్. ఎందుకంటే అవిశ్వాసపు మాటలు మీ దగ్గర వచ్చినప్పుడు దేవుడు తన కార్యము చేయలేడు. అర్థమవుతుందండి? డోంట్ లెట్ ద వర్డ్స్ ఆఫ్ అన్బిలీఫ్ కమ్ ఫ్రమ్ యువర్ మౌత్.